ఈతలండి అయితే సో హౌ ఇస్ ద ప్రోగ్రామ్? చెప్పింది బాగుందా? ఈ కుండ అనేది తెల్లోళ్ళు మన దేశంలో వచ్చి వాళ్ళు చేయని పని అంటూ లేదు. ఈ కుండ కాడకు వచ్చేపాటికి ఇలా చక్రం మీద తయారు చేశాడు, కానీ ఇలా తీసి కింద పెట్టలేకపోయాడు. ఎన్నిసార్లు కూడా ఇలా తీసేపెట్టి తప్పైపోతుంది. ఇక వాడు చేయలేనంటే నామోస్, కానీ నేను బయటికి వెళ్ళి రావండి చెప్పవండి అని చెప్పి చెబుతో నిలిపించుకుని వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ అడ్రస్ లేడు. సో కూడా చేయలేకపోయారు. రెండు బ్రిటిషర్స్ ఉన్నారు కదా ఇండియాకి, వాళ్ళ ఎన్ని ఇండియన్స్ మేము చేస్తాం ట్రై చేశారంట. ఇలా తిప్పడం అయితే చేశారు, కానీ దాన్ని తీయడం చేతకాలేదు. చేతకాక ఎస్కేప్. అది తీయటం చాలా టెక్నికల్. ఇప్పుడు మీరు చూడండి, మన వాళ్ళు పట్టుకునేటప్పుడే ఒక దగ్గర తిరుగుతున్నారు. మనం చిన్నపిల్లల్ని నెలలో 2 నెలల్లో బాబుని కానీ ఎత్తుకుంటాం, అందరికీ కుదరదు. అది ఎక్కువ తల్లిదండ్రులకే కుదరదు. అలాగే ఇది చేసే వాళ్ళకే ఎక్స్పెక్ట్ ఉండాలి దీన్ని బాగా సీనియర్. ఇప్పుడు మా పిల్లలు కూడా నేర్చుకోలేదండి. ఇక మాతో ఆఖరి ఈ పని. మా పిల్లలు కూడా ఎవరికాడే చదువులని ఎవరికాడే పని మానేశారు. సో చదువు అనేది ఒక విధంగా కొంతమంది భవిష్యత్తు ఇచ్చింది, కానీ కొన్ని వృత్తులను శాశ్వతంగా నాశనం చేసింది. సో నాయన పిల్లలే నేర్చుకోలేదంట. అంటే ఇదే చెప్తా, మనకు ఒక రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయినాం. మన ఆలోచనలు మారిపోయినాయి దానివల్ల. అది చిన్నతనం అనుకోవడం అన్నమాట. మళ్ళీ ఇదే మనం హైదరాబాద్లో శిల్పారామం దగ్గర లేకపోతే పెద్ద పెద్ద షోరూంలోకి వెళ్ళి ఈ రూపాయి అమ్మే చిన్న దానికి 2 రంగు చుక్కలు పెట్టేసేసి పెడితే అదే చిన్నదా 100 రూపాయలు 150 ఉంటుంది, రూపాయలు వస్తుంది. అదే మనం 16 రూపాయలు 2 రూపాయల ముందుకి మనం బ్రహ్మాండ బేరాలు చేస్తాం. మనం ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల ఆ వృత్తులు నిలుస్తాయి. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా కొన్నాళ్ళ తర్వాత తరం అంతరించిన తర్వాత అసలు దాన్ని చేసేవాడు కూడా ఎవరు ఉంటారు. అట్లీస్ట్ మీరు అదృష్టవంతులు, మీ తరంలో కనిపిస్తున్నాయి ఇవి చేసేవాళ్ళు ఉన్నారు. రేపు మీ పిల్లలతో చెప్పుకోవాలి, ఒకప్పుడు మాకు కొమ్మలు చేసేవారు, మట్టితో చేసేవారు, మేము చూసాము, మేము చదువుకునే రోజుల్లో మా నవోదయ స్కూల్లో మా సారులు ఒక ఆయన తీసుకొచ్చి కొండలు తయారు చేసే విధంగా చూపించారు అని మీ పిల్లలు చెప్తారు. ఖచ్చితంగా చదువుతారు. కొండ అంటే ఏంటి మాకు అంటారు మీ పిల్లలు. ఎలా డాడీ కొండ అంటే ఏంటి డాడీ అంటారు. మమ్మీలన్నా కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డాడీ రాదు అసలు. అది కూడా ఏదో లేదా సరే డాడీలో కాబోయే డాడీలో మంచినీళ్ళ కూజ, ఇందులో వాటర్ పోసుకుంటే వర్షాకాలం చాలా కూలింగ్ వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లే న్యాచురల్ ఫ్రిడ్జ్ అంటారు దీన్ని. ఒకప్పుడు ఏమనేవాళ్ళు తెలుసా, దీన్ని పూర్ మ్యాన్ ఫ్రిడ్జ్ అనేవాళ్ళు. అంటే పేదవాళ్ళు ఫ్రిడ్జ్లు కొనలేక చల్లగా. పూర్ మ్యాన్ ఫ్రిడ్జ్ కాదు, తెలివి గల్లోళ్ళ ఫ్రిడ్జ్. ఈరోజు మూర్ఖులేక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతారు. తెలివి గల్లోళ్ళు ఇలాంటి కొండలు కొనుక్కొచ్చుకోండి, దాన్ని సమ్మర్లో దానిలో పోసుకొని తాగుతారు. ఎందుకంటే సైంటిఫిక్ రీజన్ ఉంది. మన శరీరానికి ఎంత నీరు ఎంత చల్లదనం కావాలో అంత మాత్రమే అది కూల్ చేస్తుంది. ఫ్రిడ్జ్ తెలియదు, దానికి విపరీతంగా ఫ్రీజ్ చేస్తారు.